ఆయన వస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన ఆల్రెడీ పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు వెళ్ళి అక్కడ చర్చించారు, అక్కడ నెగోషియేషన్స్ జరిగాయి. ఆయన వచ్చిన తర్వాత ఇరు దేశాధినేతలు కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చేవారు. రేపటి రోజున ఇరు దేశాల మధ్య టెక్నాలజీ షేరింగ్ విషయంలో కానివ్వండి, వార్ ఎక్విప్మెంట్ షేరింగ్ విషయంలో కానివ్వండి, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా చర్చ జరిగేది, ఒక బెనిఫిట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఈ బాంబ్ దాడి తర్వాత మళ్ళీ అది కొంత రివైవ్ అయింది, రావడానికి ఆ దేశాధినేత కొంత ఇబ్బంది పడుతున్నారు, రద్దు చేసుకున్నారు. సో ఇటు ఇండియా వైపు నుంచి ఎటువంటి చర్చ జరుగుతోంది, మన గవర్నమెంట్ ఏం చెప్తోంది ఇప్పుడు? అంటే ఈ లేఖ కొద్దిసేపు క్రితమే విడుదల కూడా అయినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నేతన్యాహు సంబంధించినటువంటి మన భారత్ తోటి కొంత కీలకమైనటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి తెలుగుతుంది. కానీ నేతన్యాహు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఈ యొక్క లేఖను కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఇటు భారత్కు వచ్చేటువంటి షెడ్యూల్ని పూర్తి స్థాయిలో రద్దు కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా వారు ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భద్రతకు సంబంధించినటువంటి అంశాల కారణాల వల్లనే ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు మాత్రం 3 సార్లు ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఒప్పందాలతో పాటు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి టెక్నాలజీని భారత్లోకి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా అనేక ఒప్పందాలు కూడా గతంలో కేంద్ర మంత్రులు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు భారత్ పర్యటనకు వస్తున్నటువంటి నేతన్యాహు మాత్రం ఇక్కడ ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఒప్పందాల పత్రాలపైన సంతకాలు చేసేటువంటి దిశగా కూడా ఈ యొక్క మీటింగ్ అనేది కూడా ఉండేది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ యొక్క టూర్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా వారు ఈ యొక్క ప్రకటన కూడా చేపట్టినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా అందులో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియా సేఫ్ కాదంటూ కూడా ఆ టూర్ ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసుకున్నట్టు కూడా ఈ నేతన్యాహు ఒక ప్రకటన కూడా చేపట్టడం జరిగింది. రైట్ నవీన్. సో జనరల్గా ఇండియా కంటే ఇజ్రాయెల్ అంటే ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు ఏదో డేంజర్ అనో కాదు, బట్ అక్కడ డేంజరస్ ప్లేస్ అనడం నా ఉద్దేశం ఏంటంటే రోజు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఎటువంటి విధంగా దాడులు జరిగాయి, ఇజ్రాయెల్ అంటే మన తెలుగు వారితో కూడా ఆర్టీవీ మాట్లాడించే ప్రయత్నం చేసింది. చాలా మంది కూడా అక్కడ బంకర్స్లో వెళ్ళి దాక్కుంటారు. ఇరాన్ వైపు నుంచి ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ ఏ రకంగా తిప్పి కొడుతోంది, ఇరాన్లో ఎంత నష్టపోతే ఇజ్రాయెల్ ఎంత నష్టపోయింది రకంగా చాలా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో మనం చూసాం ఇజ్రాయెల్లో ప్రతిరోజు ఏదో ఒక సంఘటనతో సైరన్లు మోగుతూనే ఉంటాయి, ఎమర్జెన్సీ ఆ సైరన్ మోగుతూనే ఉంటాయి, ఎమర్జెన్సీ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ప్రజలంతా కూడా ప్రాణాలు నిలుపుకోవడం కోసం బంకర్లకు వెళ్ళి దాక్కుంటూనే ఉంటారు. సో ఇప్పటికీ ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందేమో, కానీ ఇరాన్ గాజా మధ్య ఇంకా ఇజ్రాయెల్ గాజా మధ్య ఇంకా భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. గాజా ప్రాంతంలో ఇటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి చాలా మంది బందీలను కూడా అక్కడ దాచిపెట్టారు హమాస్, హెజ్బుల్లా సంస్థలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థలకు సంబంధించినటువంటి నేతలు. అయితే వారందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చుకోవడం కోసం ఇజ్రాయెల్ చాలా మార్లు హెచ్చరికలు జారీ చేసింది, దాడులు చేసింది. మీరు నమ్మరు, గాజాలో ఒక ఏడాదిలో 90,000 మంది మరణించారు. 90,000 మంది మరణిస్తే దాంట్లో 40,000 మంది చిన్నారులే. డైరెక్ట్గా బాంబులు వేయడంతో మరణించిన వాళ్ళు కొంతమంది అయితే, లేదు ఆకలితో అలమటించి డొక్కలు ఎండుకుపోయి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఒకవైపు పొల్యూషన్, ఇంకోవైపుగా ఎక్కడెక్కడ శిథిలాలు ఊడిపడడం, కనీసం అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇజ్రాయెల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులతోనే చాలామంది చనిపోయారు. సో హమాస్ ఇజ్రాయెల్ సంబంధించి ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ దేశాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటూ టెక్నాలజీ పరంగా డెవలప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేసుకుంటూ ఆయన మనతో పాటుగా ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగించాలనుకుంటున్నారు. కానీ కొంతమంది ఈ నీచ్ కమీన్ కుత్తేగారు, ఇందాక నేను చెప్పినట్టుగా రూపాయి తలపై పెడితే పైసా కూడా పనికిరానటువంటి ఈ పాకిస్తానీ వెధవలు చేసేటువంటి కొన్ని దుర్మార్గపు చర్యలే ఈరోజు భారత్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారతదేశంలో ఇక్కడ మారణహోమం సృష్టించి ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు ఈ రకంగా ఉన్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ అధ్యక్షుడు వెనకడుగు వేశారంటే కారణం ఏంటి? అక్కడ జరిగేటువంటి దాడుల నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా నేను రాలేకపోతున్నానటువంటి మాటను చాలా స్పష్టంగా ఆయన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ జరిగినటువంటి ఈ రకమైన దాడులు చేస్తే ఇతర దేశాలకు సంబంధించిన నేతలు ఎవరు రారు, ఇన్వెస్ట్మెంట్లు జరగవు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండవు, ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గిపోతాయి, ఇక్కడ లోపల కూడా అంతర్యుద్ధం మొదలవుతుంది, ప్రభుత్వాలు రాజకీయాలు తెరలేపి మళ్ళీ రాజకీయాలు కూడా ఇక్కడ రచ్చలేపుతాయి, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది ప్రభుత్వం. ఇలా అనేక కోణాలు, ఒకటి కాదు రెండు కాదు. లేకపోతే హైదరాబాద్లో ఉన్నోడు పోయి గుజరాత్లో బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేయడం ఏంటి, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయడం ఏంటి? వీళ్ళంతా అందుకే ముందుగా వీళ్ళందరినీ ఏరిపారేయాలి. మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులని ముందుగా మనం ఏరి పారేస్తే ఆ తర్వాత మనం ఇతర దేశాల నుంచి మీరు నమ్మరు చాలా పెద్ద ఎత్తున గౌరవం పొందుతాము.
అలాగే డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఎలాగైనా సరే నెంబర్ 1 పొజిషన్లోకి ఇండియా రావడం అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ముందుగా మనం చేయాల్సిన పని మన లోపల ఉన్నటువంటి శత్రువులు, మన లోపల ఉన్నటువంటి ఉగ్ర మూకలే. ఉమర్ నబీ వీళ్ళంతా ఎవడు? మన దేశంలో ఉండి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడే శ్వాస పీల్చి ఇక్కడే ఒక మానవ బాంబుగా మారిపోయి మన వాళ్ళని 10 మందిని పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గుడు ఉమర్ నబీ. వాడు ఇక్కడే కదా, ఇక్కడ వాళ్ళని ఏరేయండి. సో ఆ తర్వాత మొయినుద్దీన్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ హైదరాబాద్ సంబంధించినటువంటి మొయినుద్దీన్ అనేటువంటి ఆ డాక్టర్, వాడు చదువుకొని చైనాలో డాక్టర్గా చదువుకున్న తర్వాత ఇక్కడికి ఇండియాకు వచ్చి వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక పాయిజన్ తయారు చేయడం ఏంటి, పాయిజన్ ద్వారా ఇక్కడ భారతీయుల్ని కొంత హతమార్చాలన్నటువంటి కుట్రలు చేయడం ఏంటి. సో ఇక్కడ కేవలం ఇక్కడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడి వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమే కాదు, బట్ ప్రపంచ దేశాల్లో కూడా మన దగ్గర ఏదో డేంజర్ జరుగుతోంది, ఏదో ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ని తగ్గించాలి, ఇక్కడ పెట్టుబడులు తగ్గించాలి, ట్రేడ్ని తగ్గించాలి, ఇతర దేశాలు రాకుండా ఉండాలి, వాళ్ళు ఎవరు ఇక్కడ రాకుండా ఉండాలి, ఒక దురుద్దేశమే ఇటువంటి విధంగా వాళ్ళని ప్రేరేపిస్తోంది. సో వాళ్ళు ఇప్పుడు నేతన్యాహు లాంటి వ్యక్తులు రాకపోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ చుట్టూ స్లీపర్ సెల్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఉగ్రమూకల్ని ఏరి పారేయకపోతే ఇటువంటి కొన్ని విషయాల్లో మనం ఇబ్బంది పడవచ్చు. బట్ ఏం పర్వాలేదు, ఇజ్రాయెల్ నేతన్యాహు రాకపోయినా కూడా మన యూనియన్ ఆఫ్ కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన పీయూష్ గోయల్ ఆల్రెడీ 2 రోజుల క్రితమే నేతన్యాహుతో ఇజ్రాయెల్లో భేటీ అయ్యారు, కీ లీడర్స్తో భేటీ అయ్యారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన నెగోషియేషన్ జరిగాయి, చర్చలు జరిగాయి. అది ఒకవేళ ఇండియాకు వచ్చిన తర్వాత ఒక అగ్రిమెంట్ కుదిరి ఇరు దేశాల మధ్య ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఉండాలి, ఎటువంటి ట్రేడ్ ఉండాలనేది ఒక చర్చకు వచ్చి సంతకం చేసేవారేమో. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ రావడం లేదు కాబట్టి కొంత ఆలస్యం అవుతుందో, లేకపోతే అవసరమైతే మోదీ అక్కడికి వెళ్తారో చూడాలి. సో ప్రెసిడెంట్ నేతన్యాహు ట్రిప్ మాత్రం క్యాన్సిల్ అయింది. దానికి కారణం ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అవ్వడమే. సో బట్ ఏదేమైనా ప్లీజ్ బీ కేర్ఫుల్, మీ చుట్టూ ఉగ్రమూకల్ని ఒక కంట కనిపెట్టండి, అటువంటి స్లీపర్ సెల్స్ని నలిపేయండి, లేదంటే ఇటువంటి ఇబ్బందులు పడాలి.